నమస్కారం. ఈరోజు మనం జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం గురించి చర్చించుకోబోతున్నాం. అదే సజీవులు, వాటి లక్షణాలు మరియు ఆవాసాలు. పోటీ పరీక్షల కోణంలో చూస్తే ఈ చాప్టర్ నుంచి ప్రశ్నలు రావడానికి చాలా ఆస్కారముంది. కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ని జాగ్రత్తగా విందాం. పోటీ పరీక్షలకు ఎంతో శ్రద్ధగా సిద్ధమవుతున్న మిత్రులందరికీ నా స్వాగతం. నేను చెప్పే ప్రతి అంశాన్ని మీరు నోట్స్ రాసుకునేందుకు వీలుగా నెమ్మదిగా స్పష్టంగా వివరిస్తాను. సరేనా? మరి మొదలు పెడదామా? మొట్టమొదటగా మనం ఆవాసం అనే పదం గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీన్ని హ్యాబిటాట్ అంటాం. అంటే జీవులో ఎక్కడ నివసిస్తాయి, వాటి నివాసం ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. సరే, అసలీ ఆవాసం అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక మొక్కగాని ఒక జంతువుగాని అవి నివసించే చుట్టుపక్కల ప్రాంతాన్నే మనం ఆవాసం అని పిలుస్తాం. ఒక జీవి బ్రతకాలంటే కొన్ని ప్రాథమిక అవసరాలుంటాయి కదా. అవేంటవి? ఆహారం, నీరు, గాలి, ఉండటానికి ఒక చోటు. ఈ నాలుగింటిని సమకూర్చేదే ఆవాసం. చెప్పాలంటే మనకు ఇల్లెలాగో జీవులకు ఆవాసం అలాగనమాట. అయితే ప్రతి ఆవాసంలోనూ ప్రధానంగా రెండు రకాల అంశాలు ఉంటాయి. ఒకటి సజీవ అంశాలు. వీటినే బయోటిక్ కాంపోనెంట్స్ అంటాం. అంటే ప్రాణమున్నవి. ఉదాహరణకి ఆ ప్రాంతంలో నివసించే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు ఇవన్నీ. ఇక రెండవది నిర్జీవాంశాలు. అంటే అబయోటిక్ కాంపోనెంట్స్. వీటికి ప్రాణముండదు. ఉదాహరణకు అక్కడి రాళ్ళు, మట్టి, గాలి, నీరు, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత. ఈ సజీవ నిర్జీవ అంశాలు రెండూ కలిసినప్పుడే ఒక ఆవాసం పరిపూర్ణమవుతుంది. మరి రకరకాల ఆవాసాల్లో జీవులు ఎలా బ్రతకగలుగుతున్నాయి? ఎడారిలో ఒంటె, మంచులో ఎలుగుబంటి ఎలా మనుగడ సాగిస్తున్నాయి? దానికి కారణం అనుకూలనం. ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అనుకూలనం, ఇంగ్లీష్లో అడాప్టేషన్ అంటే ఏంటంటే ఒక జీవి తాను నివసించే పరిసరాలకు తగ్గట్టుగా జీవించడానికి వీలుగా దాని శరీరంలో కానీ దాని అలవాట్లల్లో కానీ కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేసుకుంటుంది. వాటినే అనుకూలనం అంటాం. ఇక్కడొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్పు అనేది రాత్రికి రాత్రో 1-2 రోజుల్లోనో వచ్చేది కాదు. ఇది వేల సంవత్సరాల పాటు నెమ్మదిగా జరిగే ఒక శాశ్వతమైన మార్పు. మళ్ళీ చెప్తున్నాను, ఇదే అనుకూలనం. ఇక్కడే పరీక్షల్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే మరో పదముంది. అదే వాతావరణానుకూలత అంటే అక్లిమటైజేషన్. ఈ రెండిటి మధ్య తేడా ఏంటో స్పష్టంగా చూద్దాం. అనుకూలనం అనేది వేల సంవత్సరాలు పట్టే ఒక పర్మనెంట్ మార్పు అని చెప్పుకున్నాం కదా. కానీ వాతావరణానుకూలత అనేది కేవలం కొన్ని రోజులు లేదా వారాల్లో జరిగే ఒక తాత్కాలిక మార్పు మాత్రమే. ఉదాహరణకు మనం మైదాన ప్రాంతాల నుంచి హిమాలయాల లాంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మొదట్లో గాలి పీల్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ కొన్ని రోజులకు మన శరీరం అక్కడి వాతావరణానికి అలవాటు పడుతుంది. దాన్నే వాతావరణానుకూలత అంటారు. సరే, ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. వివిధ ఆవాసాల్లోని జీవులు ఎలాంటి అనుకూలనాలను ఏర్పరచుకున్నాయో గమనిద్దాం. ముందుగా నేలపైన నివసించే జీవులతో మొదలుపెట్టుదాం. ఎడారి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఒంటె. దాని పొడవాటి కాళ్ళెందుకలా ఉంటాయి? ఎందుకంటే ఆ వేడి ఇసుక నుంచి శరీరాన్ని దూరంగా కాస్త చల్లగా ఉంచుకోవడానికి. అంతేకాదు, అది అతి తక్కువ మూత్రాన్ని విసర్జిస్తుంది. ఎందుకంటే నీటిని ఆదా చేసుకోవాలి కాబట్టి. అలాగే ఎలుకలు, పాములు లాంటివి పగలంతా ఆ భరించలేని ఎండ నుంచి తప్పించుకోవడానికి ఇసుకలో లోతైన బొరియల్లోకి వెళ్లి దాక్కుంటాయి. రాత్రి చల్లబడ్డాకే బయటకొస్తాయి. ఇక మొక్కల విషయానికొస్తే క్యాక్టస్లో ఆకులు ముళ్ళుగా ఎందుకు మారాయి? నీరు ఆవిరైపోకుండా ఆపడానికి. దాని లావుపాటి కాండం నీటిని నిల్వ చేసుకునే ఒక ట్యాంకులా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు పర్వత ప్రాంతాలకు వెళ్దాం. అక్కడంతా చలి, మంచు. అక్కడి పైన్ చెట్లను గమనిస్తే అవి శంఖు ఆకారంలో వాలుగా ఉండే కొమ్మల్తో ఉంటాయి. దీనివల్ల వాటిపై మంచు పేరుకోకుండా సులభంగా జారిపోతుంది. ఇక జంతువుల విషయానికొస్తే జడల బర్రె అంటే యాక్. శరీరం మీద పొడవాటి వెంట్రుకలుంటాయి. అవి చలినుంచి కాపాడతాయి. మంచు చిరుతకు కూడా శరీరం మొత్తం దట్టమైన బొచ్చుంటుంది. కొండమేకలకు ఆ రాతి నేలమీద వేగంగా పరిగెత్తడానికి వీలుగా చాలా బలమైన గిట్టలుంటాయి. ఇవన్నీ ఆయా పరిసరాలకు తగిన అనుకూలనాలే.
ఇప్పుడు మనం గడ్డి భూముల్లోకి వెళ్దాం. ఇక్కడ వేటాడే జంతువుకి, వేటకి గురయ్యే జంతువుకి మధ్య అనుకూలనాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఉదాహరణకి సింహం, జింక. సింహానికి కళ్ళు ముఖానికి ముందువైపుంటాయి. దీనివల్ల అది తన ఎర ఎంత దూరంలో ఉందో ఖచ్చితంగా అంచనా వేయగలదు. దాని లేత గోధుమ రంగు ఎండిన గడ్డిలో కలిసిపోయి జింక కంట పడకుండా దాక్కోవడానికి సహాయపడుతుంది. మరోవైపు జింకను చూడండి. దానికి కళ్ళు తలకి పక్కలకుంటాయి. దీనివల్ల అది దాదాపు అన్ని వైపుల నుంచి శత్రువులు వస్తున్నారేమో గమనించగలదు. చిన్న శబ్దాన్ని కూడా పసిగట్టడానికి పొడవైన చెవులు, శత్రువు నుంచి వేగంగా పారిపోవడానికి బలమైన కాళ్ళు ఉంటాయి. చూసారా, ఒకటి వేటాడటానికి, మరొకటి తప్పించుకోవడానికి ఎలా అనుకూలనాలు ఏర్పరచుకున్నాయో. ఓకే, ఇప్పటిదాకా నేలమీద ఉండే జీవుల గురించి చూశాం కదా. ఇప్పుడు నీటిలో నివసించే జీవుల అనుకూలనాల గురించి తెలుసుకుందాం. నీటిలో జీవించే చేపల్ని చూడండి. వాటి శరీరం ముందు, వెనుక సన్నగా, మధ్యలో లావుగా ఉంటుంది. దీన్నే ప్రవాహమయ ఆకృతి లేదా స్ట్రీమ్ లైన్డ్ బాడీ అంటాం. ఇది నీటిలో వేగంగా, సులభంగా కదలడానికి ఉపయోగపడుతుంది. అవి శ్వాస తీసుకోవడానికి మొప్పలు అంటే గిల్స్ ఉపయోగిస్తాయి. అయితే ఇక్కడొక ముఖ్యమైన తేడా గమనించాలి. డాల్ఫిన్లు, తిమింగలాలు కూడా నీటిలోనే ఉంటాయి. కాని వాటికి చేపల్లా మొప్పలుండవు. అవి మనలాగే ఊపిరితిత్తులతో శ్వాసిస్తాయి. మరి గాలి ఎలా పీల్చుతాయి? వాటి తలపైన ఉండే శ్వాస రంధ్రాలు లేదా బ్లోహోల్స్ ద్వారా గాలి పీల్చుకోవడానికి నీటి పైకి వస్తాయి. ఇక కప్పలకు నీటిలో ఈదడానికి వేళ్ల మధ్య చర్మముండి తెడ్డులాంటి పాదాలుంటాయి. నీటి మొక్కల కాండాలు బోలుగా, తేలికగా ఉండి నీటిపై తేలడానికి సహాయపడతాయి. ఇప్పటిదాకా మనం ఆవాసాలు, అనుకూలనాల గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒకదాన్ని సజీవి అని, మరొకదాన్ని నిర్జీవి అని మనం ఎలా చెప్పగలం? సజీవులకు ఉండే ఉమ్మడి లక్షణాలేంకో ఇప్పుడు చూద్దాం. సజీవులకు కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. వీటిని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అవి: 1. అన్ని సజీవులకు ఆహారం అవసరం. 2. అవి శ్వాసక్రియ జరుపుతాయి. 3. చుట్టూ జరిగే మార్పులకు అంటే ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి. 4. శరీరంలో ఏర్పడిన వ్యర్థాలను బయటకు పంపే విసర్జన క్రియ జరుపుతాయి. 5. తమలాంటి జీవులను ఉత్పత్తి చేసే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇక ఆఖరిగా 6. ప్రతి జీవి పెరుగుదల చూపుతుంది మరియు చలనం కలిగి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఉన్నవాటినే మనం సజీవులు అని అంటాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. చాలామంది విద్యార్థులు మొక్కలలో జరిగే శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ రెండూ ఒకటే అనుకుని పొరబడతారు. కాని కాదు, అవి రెండూ వేరువేరు ప్రక్రియలు. కిరణజన్య సంయోగక్రియ అనేది కేవలం సూర్యరశ్మి ఉన్నప్పుడు, అంటే పగటిపూట మాత్రమే జరిగి ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. కాని శ్వాసక్రియ అనేది మొక్కల్లో కూడా మనలాగే 24 గంటలు పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఈ పాయింట్ చాలా ముఖ్యం. మనం చెప్పుకున్న లక్షణాలతో పాటు ప్రతి సజీవికి ఒక జీవన చక్రం ఉంటుంది. అంటే ప్రతి జీవి పుడుతుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి జరుపుతుంది మరియు చివరికి ఏదో ఒకరోజు తప్పనిసరిగా మరణిస్తుంది. మరణం కూడా జీవనచక్రంలో ఒక సహజమైన భాగం. ఇప్పటివరకు మనం సజీవుల లక్షణాలన్నిటినీ ఒకటి తర్వాత ఒకటి చెప్పుకున్నాం. ఈ లక్షణాలు లేని బల్ల, కుర్చీ, రాయి లాంటివి నిర్జీవులు అని కూడా మనకు తెలుసు. అంతా బాగానే ఉంది. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇన్ని లక్షణాల గురించి చెప్పాం, కానీ అసలు నిజానికి జీవం అంటే ఏమిటి? ఈ లక్షణాలన్నింటినీ మించిన ఆ అద్భుతమేమిటి? ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక గొప్ప ప్రశ్న. ఈరోజు మనం చర్చించుకున్న విషయాలన్నీ మీకు బాగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఈ ముఖ్యమైన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. మీరందరూ మీ లక్ష్యాలను చేరుకుని పరీక్షలలో తప్పకుండా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.